అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఇటలీ ఏకీకరణలోని ప్రధాన ఘట్టాలను తెలుసుకుందాం. మనకి ఇటలీ ఏకీకరణ అనేది యూరోప్లో వచ్చిన పెద్ద జాతీయ ఉద్యమము అనుకోవచ్చు. ఇటలీ ఏకీకరణ అయిన వెంటనే జర్మనీ ఏకీకరణ కూడా జరిగింది. అయితే ఇటలీ ఏకీకరణలోని ప్రధాన ఘట్టాలను మనం పరిశీలన చేసినట్లయితే, రోమన్ సామ్రాజ్యం పతనం జరిగినప్పుడు ఇటలీ ఒక నామమాత్ర దేశంగా ఉన్నప్పటికీ భౌగోళికంగా సమైక్యమైన దేశంగా అభివృద్ధి చెందలేదు. కానీ నెపోలియన్ దండయాత్ర ఫలితంగా ఇటలీలో జాతీయ భావము ఆవిర్భవించేది. అంటే నెపోలియను ఇటలీ మీద దండయాత్ర చేసే సమయంన ఇటలీలో జాతీయవాదం అనేది, జాతీయ భావం అనేది పుట్టింది అని చెప్పుకోవచ్చు. అయితే నెపోలియన్ పతనం తర్వాత ఇటలీ ఒక సమైక్య దేశంగా ఏర్పడునని చాలామంది ఇటాలియన్లు భావించారు. కానీ ఆ కోరిక నెరవేరలేదు. అయితే 1815లో వియన్నా కాంగ్రెస్లో ఇటలీని అనేక భాగాలుగా విభజించారు అని చెప్పొచ్చు. ఈ వియన్నా కాంగ్రెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీని చాలా భాగాలుగా విభజన చేశారు. దాంట్లో ప్రధానంగా లంబార్డీ, మోడేనా, టస్కనీ, ఫార్మా, వెనీషియా, ఇలా అనేక ప్రాంతాలుగా ఇటలీని విభజించారని చెప్పొచ్చు. ఇటలీకి ఆనాడు ప్రధానమైన శత్రు దేశము ఆస్ట్రియా ఇటలీ ఏకీకరణకు తోడ్పడినారు. అయితే ఈ ప్రధాన దేశము ఆస్ట్రియా అయితే ఈ ఇటలీ ఏకీకరణ సాధించడానికి తోడ్పడినటువంటి వారు కానీ వ్యక్తులు, ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో జోసెఫ్ మాజినీ ముఖ్యమైనవాడు. జోసెఫ్ మాజినీతో పాటు రెండవ విక్టర్ ఇమ్మాన్యుయేల్, జియోబర్టీ, కౌంట్ కబూర్, గారిబాల్డీ లాంటి మొదలగు వారు ఇటలీ ఏకీకరణకు ప్రధానమైన కృషి చేశారు అని చెప్పుకోవచ్చు. అయితే ఇటలీ యొక్క పూర్వపు పరిస్థితులను ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఇటలీలో అనేక నగర రాజ్యాలు ఉండేవి.
వాటిలో కొన్ని రిపబ్లికన్ ప్రభుత్వాలు, మరికొన్ని నిరంకుశ ప్రభుత్వాలు. ఇటలీలో ముఖ్యమైన నగరాలు ఫ్లారెన్స్, మిలాన్, నేపుల్స్, సిసిలీ, వెనిస్ మొదలగు రాజ్యాలు చాలా ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. అంటే ఇటలీలో ముఖ్యమైన నగరాలు ఫ్లారెన్స్, మిలాన్, నేపుల్స్, సిసిలీ, వెనిస్. ఇవి ఒక ముఖ్యమైన నగరాలుగా మనము చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ నగరాల మీద ఆధిపత్యం కోసము ఆనాడు ఉన్నటువంటి ప్రముఖ అగ్రరాజ్యాలైనటువంటి బలమైన రాజ్యాలైనటువంటి ఫ్రాన్సు, స్పెయిన్, ఆస్ట్రియా, జర్మనీ మొదలగు దేశాలు ఈ రాజ్యాల మీద పెత్తనం చెలాయించడానికి పోటీ పడ్డాయి అని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇటలీ సమైక్యతకు తొలి ప్రయత్నాలు జరిగాయి. అవి ఏమిటి అని మనం పరిశీలన చేసినప్పుడు, ఇటాలియన్ ప్రజలు 1820న కార్బోనారీ అనే ఒక రహస్య సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కార్బోనారీ అనేటువంటి ఒక రహస్య సంఘాన్ని వారు ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఇటాలియన్ ప్రజలు 1830 నుండి 1848 ఫ్రాన్స్లో వచ్చిన విప్లవాలతోని వారు చాలా ప్రభావితమైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 1830-1840లో వచ్చిన ఫ్రాన్స్ విప్లవ ప్రభావితులై ఇటలీ ఏకీకరణ సాధ్యం కాగలదని భావించిండ్రు. దీంట్లో మొదటి ఇమ్మాన్యుయేల్ కుమారుడైన చార్లెస్ ఆల్బర్ట్ నాయకత్వాన మొదటి ఇమ్మాన్యుయేల్ కుమారుడు అయిన చార్లెస్ ఆల్బర్ట్ నాయకత్వాన ఆస్ట్రియాపై యుద్ధాన్ని ప్రకటించారని చెప్పచ్చు. కానీ చార్లెస్ ఆల్బర్ట్ కస్ట్రోజా తర్వాత నోవారా యుద్ధంలందు పూర్తిగా ఓడిపోయిందని మనం చెప్పుకోవచ్చు. కానీ ఇతను కుమారుడైన రెండవ విక్టర్ ఇమ్మాన్యుయేల్ సార్డినియా మరియు ఫీడ్మాండ్లకు ఆయన నాయకత్వం వహించిండ్రు అని చెప్పచ్చు. రెండవ విక్టర్ ఇమ్మాన్యుయేల్ ఈ సార్డినియా, ఫీడ్మాండ్లకు నాయకత్వం వహించి అతను ఇటలీ ఏకీకరణకు ప్రయత్నాలు చేశాడు అని చెప్పచ్చు. ఇకపోతే జోసెఫ్ మాజిని 1805 నుండి 1872 మధ్యకాలంలో ఉన్నాడు. ఈయన మరి ముఖ్యంగా 1831లో యంగ్ ఇటలీని స్థాపించాడు. అయితే జోసెఫ్ మాజిని స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఇతను జన్మించాడు. జోసెఫ్ మాజిని స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఇతను జన్మించడం అనేది జరిగింది.
ఇతని తండ్రి ఒక ప్రొఫెసర్. మాజీని చిన్నతనంలోనే ఎంతో జ్ఞానాన్ని సంపాదించిండు. షేక్స్పియర్, బైరాన్, విక్టర్ హ్యూగ్, తర్వాత డాంటన్ మొదలగు వారి రచనలను చదివి ఇతను జాతీయోద్యమం వైపు అయినాడు అని చెప్పచ్చు. అంతేకాకుండా జోసెఫ్ మాజిని ఈ కార్బోనారీ అనేటువంటి రహస్య సంఘంలో జోసెఫ్ మాజిని కార్బోనారీ అనే ఒక రహస్య సంఘంలో కార్బోనారీ అనేటువంటి ఒక రహస్య సంఘంలో అతను సభ్యుడు అయి అయితే ఆ కార్బోనారీలో ఇతను సభ్యుడు అయినప్పుడు మాతృదేశంనకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలనే సంకల్పంతో ఆయన కీర్తి ప్రతిష్టలు కూడా తీసుకొచ్చాడని చెప్పవచ్చు. ఈ కార్బోనారీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రభుత్వం ఇతన్ని సవానా జైలుకి పంపించింది. ఎక్కడికి అంటే సవానా జైలుకు పంపించడం అనేది జరిగింది. అయితే మనకి ఈ సవానా జైలులో ప్రధానంగా మనకి ఎప్పుడైతే సవానా జైలుకు పంపించిందో అక్కడ బందీగా ఉన్నాడు. మాజీని ఒక 6 నెలల కాలం పాటు ఆయన ఆరు నెలల కాలం పాటు జైలు జీవితాన్ని గడిపి 1831లో 1831లో యంగ్ ఇటలీని స్థాపించాడు. యంగ్ ఇటలీని ఈయన స్థాపించడం అనేది జరిగింది. అయితే ఈ యంగ్ ఇటలీ అనే రహస్య సంఘంను స్థాపించిన తర్వాత దీనిలో దరిదాపుగా 50,000 మందిని ఇతను చేర్చుకోవడం అనేది జరిగింది. ఈ 50,000 మందిలో మాజిని ఇటలీ ఏకీకరణకు ప్రధానంగా ఉసుకొల్పాడు అని చెప్పొచ్చు. ఇకపోతే ఇటలీ సమైక్యత కోసం ఇటలీ ప్రజలే స్వయంగా పోరాడి ఐక్యతను సాధించాలి అని ప్రచారం చేశాడు. జోసెఫ్ మాజిని 1849లో రోమ్ నందు రిపబ్లిక్ వ్యవస్థను ఇతను ఏర్పాటు చేశాడు. కానీ ఈ రిపబ్లిక్ను 3వ నెపోలియన్ రద్దు చేశాడు.
మాజీని ఫ్రాన్స్, ఇంగ్లాండు, స్విట్జర్లాండు మొదలగు దేశాలలో ఒక 40 సంవత్సరాలు ప్రవాస జీవితాన్ని గడిపాడు. కానీ ఇటాలియన్స్ సనాతనవాదంను ఆశించడంతో ఇటలీలో మాజీని ఆశించిన రిపబ్లిక్ ఏర్పడలేదని చెప్పొచ్చు. కానీ జోసెఫ్ మాజీని మనకి ఇటాలియన్స్కి ఇటలీ ఒక ఆత్మగా అతను వర్ణించాడు. మాజీని ఇటాలియన్స్కు తల్లి, తండ్రి, దైవము, గురువు మరియు సమైక్య ఇటలీ నిర్మాతగా జోసెఫ్ మాజీని పేర్కొనవచ్చు. జోసెఫ్ మాజీని మనం సమైక్య దాని గురువుగా మనం అతన్ని పేర్కొనవచ్చు. ఇకపోతే ఇటలీ చైతన్యం కోసం కొట్లాడిన మరొక వ్యక్తి జోసెఫ్ మాజీని తర్వాత విక్టర్ ఇమాన్యుయేల్. ఈ విక్టర్ ఇమాన్యుయేల్ మనకి ఇటలీ ఏకీకరణకు సార్డినియా, ఫీడ్మ్యాన్ మరియు ప్రముఖ పాత్ర వహించినాడు అని చెప్పొచ్చు. ఈ సార్డినియా, ఫీడ్మ్యాన్లను రెండవ విక్టర్ ఇమాన్యుయేల్ ఇతను గొప్ప దేశభక్తుడు కావడం, దేశభక్తిని మెండుగా పెంపొందించుకోవడం, పైగా ఇతనికి ఆస్ట్రియాకు వ్యతిరేకి. ఇతను ఆస్ట్రియాకు వ్యతిరేకి అని చెప్పుకోవచ్చు. ఆస్ట్రియాకు వ్యతిరేకి జోసెఫ్ మాజీని. అయితే దేశభక్తిని పెంపొందించడంలో ఈ సార్డినియా ఫీడ్మ్యాన్ నాయకత్వంలో ఇతను తీసుకొచ్చాడు మార్పు. ఇకపోతే జియో బట్టి ఈడ మనకి కనిపిస్తున్నాడు. జియో బట్టి ఈ జియో బట్టి ఇటలీ ఏకీకరణకు దోహదపడిన మరొక వ్యక్తి జియో బట్టిగా చెప్పుకోవచ్చు. ఇతను ఫీడ్మ్యాన్లోను మతాచార్యుడు మరియు ఆస్ట్రియన్లను తరిమివేసిన తర్వాత పోప్ ఆధిపత్యంలో సమైక్య ఇటలీలో సమైక్య ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నదే ఇతని కోరికగా చెప్పుకోవచ్చు. సమైక్య ఇటలీకి పోప్ అధినేతగా ఉండాలని ఇతడు ప్రచారం చేశాడు. కానీ జియో బట్టి 1843లో ఇటలీ ప్రజల నైతిక పౌర ప్రాధాన్యతను అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ఇటలీ ప్రజల నైతిక పౌర ప్రాధాన్యత అనే గ్రంథాన్ని జోసెఫ్ మాజీని జియో బట్టి రాయడం జరిగింది. ఇలా జియో బట్టి 1843లో ఇటలీ ప్రజల నైతిక పౌర బాధ్యత అనే గ్రంథాన్ని రాసి ఒక విస్తృతమైన జాతి ప్రచారాన్ని చేసిన వ్యక్తిగా జియో బట్టిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే మరో వ్యక్తి కౌంట్ కపూర్.
కౌంట్ కపూర్ 1810-61 మధ్యకాలంలో జీవించాడు. ఇటలీ సమైక్యతకు ఈయన ఇటలీ సమైక్యతకు అతి కీలకమైన పాత్ర వహించిన వారుగా మనం కౌంట్ కపూర్ గురించి చెప్పుకోవచ్చు. కౌంట్ కపూరు 1810లో పీట్మెంట్ నందు ఒక ప్రభు కుటుంబంలో ఇతను జన్మించాడు. కపూర్ సార్డీనియా సైన్యంలో ఇంజనీరుగా చేరి తన జీవితాన్ని ప్రారంభించాడు. కపూరు సైనిక నిబంధనలను లెక్క చేయక తన ఉద్యోగమునకు రాజీనామా చేసి ఇటలీ ప్రజలను జాగృతం చేయడానికి 1831లో రిసార్జిమెంటో అనే పత్రికను ఏర్పాటు చేశాడు. ఏ పత్రిక? రిసార్జిమెంటో. రిసార్జిమెంటో అనేటువంటి పత్రికను కౌంట్ కపూరు ఏర్పాటు చేశాడు. బ్రిటిష్ రాజకీయ వ్యవస్థను స్థాపించాలని ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ మరియు అనేక దేశాల్లో పర్యటించి ప్రగతిశీల విధానాలను తను గమనించడం అనేది జరిగింది. ఇకపోతే రాజకీయాలలో కపూర్ రాజకీయాలకు వచ్చేసరికి 1850లో ఇటలీ మంత్రివర్గంలో కేబినెట్ హోదా ఇతనికి లభించింది. 1852లో సార్డినియా పీట్మెంట్ ప్రభుత్వంలో ఇతను ప్రధాన మంత్రి అయ్యాడు. దేశంలోని రైల్వే వ్యవస్థను, రోడ్డు మార్గాలను, ఓడరేవులను మెరుగుపరిచి రవాణా సౌకర్యాలను అభివృద్ధి పరిచాడు. ఈ కౌంట్ కపూర్ ఫ్రాన్స్, బెల్జియం, బ్రిటన్లతో వర్తక వాణిజ్యాలను చేసుకొని ఇటలీని తీర్చిదిద్దాడు. ఇతను పికార్టీ చట్టం ద్వారా చర్చి యొక్క అధికారాలను పూర్తిగా రద్దు చేశాడు అని చెప్పవచ్చు. ఇకపోతే కపూర్ ఫ్రాన్స్తో గల సంబంధాలు. ఇటలీ ఏకీకరణకు నాటి ఫ్రాన్స్ చక్రవర్తి అయిన 3వ నెపోలియన్ అనుకో సానుభూతి కలదు. దీంతో కపూర్ 1852లో 3వ నెపోలియన్ను ఫ్లాంబియర్స్ వద్ద కలుసుకొని సవాయి మరియు నీస్ ప్రాంతాలను 3వ నెపోలియన్కు ఇచ్చాడు. కపూర్ తన సైన్యమును యుద్ధాన్ని సిద్ధం చేసే సమయంలో 3వ నెపోలియన్ ఆస్ట్రియా చక్రవర్తి అయిన ఫ్రాన్సిస్తో రహస్యంగా 1854లో విల్లా ఫ్రాంకా సంధిని ఏర్పాటు చేసుకున్నాడు. రహస్యంగా సార్డినా నాయకత్వంలో ఆస్ట్రియాతోని 3వ నెపోలియన్ రహస్యంగా ఫ్రాన్స్తో ఆస్ట్రియా చక్రవర్తి అయిన ఫ్రాన్సిస్తో రహస్యంగా విల్లా ఫ్రాంకా సంధిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విల్లా ఫ్రాంకా ఈ విల్లా ఫ్రాంకా సంధిని ఏర్పాటు చేసుకున్నాడు. కపూరు
నేను ఉపన్యాసం ఇవ్వలేను కానీ ఇటలీని సమైక్యపరచగలను. నేను ఉపన్యాసము ఇవ్వగలను కానీ ఇటలీని సమైక్యపరచగలను అని హెచ్చరించాడు. మూడో నెపోలియన్తో కబురు సెబాస్టోపోల్ బురదగుంట నుండి సమైక్య ఇటలీ ఆవిర్భవిస్తుందని హెచ్చరించింది. కానీ లంబార్డీ రాజ్యాన్ని సార్డినియాలో విలీనం చేసి 1861లో కౌంట్ కపూరు అతను మరణించాడు. ఇకపోతే మరవ వ్యక్తి గారిబాల్డి. ఈ గారిబాల్డి గారిబాల్డి 1807, 1882, 88 మధ్యకాలంలో జీవించాడు. ధైర్య